సాధారణంగా ఒక మనిషి శరీరంలో 5 ప్రధాన అవయవాల్లో లివర్ ఒకటి. అవును. సాధారణంగా లివర్ అనేది ఏం చేస్తుంది? దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక విధంగా అంటే మీరన్నట్టు 5 కీలక అవయవాలు వైటల్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. ప్రతిదానికి ఒక పని ఉంటుంది. ఇప్పుడు సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలి అంటే హార్ట్‌కి పంపింగ్ ఫంక్షన్. ఇట్స్ లైక్ ఎ పంప్ హౌస్. శరీరానికి బ్లడ్‌ని సర్క్యులేట్ చేయడము. లంగ్స్ ఉన్నాయంటే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ని అందజేయడము. కిడ్నీస్ ఉన్నాయంటే శరీరంలో ఏర్పడిన మలినాలని బయటికి పంపించేయడము. బ్రెయిన్ ఉందంటే ఓవరాల్గా నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం. ఈ 4టితో పాటు వీటిలన్నిటినీ కూడా మెయింటైన్ చేసి వాటికి ఎనర్జీని సంపాదించి పెట్టేటువంటి అవయవము లివర్. ఇట్స్ ఎ ఫ్యాక్టరీ బేసికల్గా. శరీరంలో ఏ భాగానికి ఏ పదార్థం అవసరమైనా, ప్రోటీన్ అవసరమైనా, లిపిడ్ అవసరమైనా, కార్బోహైడ్రేట్ అవసరమైనా, గ్లూకోజ్ అవసరమైనా, ఏదైనా కానీ ప్రతి భాగానికి అందజేయాల్సిన శరీరానికి కావాల్సిన శక్తిని అందజేసే అవయవము లివర్. సో ఒక విధంగా చెప్పాలంటే మీకు లివరు సుమారుగా 500 పైన ప్రక్రియలు ఏకకాలంలో నిర్వహిస్తుంది. ఓకే. సో ఒకే సమయంలో అన్ని రకాల ఎంజైమ్ ప్రక్రియలు కానివ్వండి, హార్మోన్ ప్రక్రియలు కానివ్వండి, వీటిలన్నిటినీ చేస్తూనే శరీరంలో జరిగేటువంటి అనేక ఇతర ప్రక్రియల్ని సమన్వయం చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తుంది. ఓకే. రెండో వైపు ఏం చేస్తుందంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని విష పదార్థాలు ఉంటాయి, ఏవైతే కిడ్నీలో నుంచి బయటికి వెళ్ళలేవో. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టేట్ కానివ్వండి, అమోనియా కానివ్వండి, బిలిరూబిన్ కానివ్వండి, ఇట్లాంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని శరీరం నుంచి బయటకు పంపించే ఎక్స్క్రిటరీ ఫంక్షన్ని కూడా చేస్తుంది మల విసర్జన ద్వారా. సో ఈ విధంగా ఒకవైపు ఏమో అనబాలిక్ ఫంక్షన్ అంటే పోషక ప్రక్రియ, రెండో వైపు ఎక్స్క్రిటరీ ఫంక్షన్ విసర్జన ప్రక్రియ. ఈ రెండింటినీ కూడా ఒకే సమయంలో చేయగలిగినటువంటి అవయవము లివర్. అంత ప్రత్యేకత లివర్కి ఉంటుంది. లివర్కి మనం ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. దాని పని దాన్ని చేసుకొని ఇస్తే మనం అనారోగ్యం కలిగించకుండా ఉంటే అది ఆరోగ్యంగానే ఉంటుంది. మనం కొని తెచ్చి దానికి అనారోగ్యం కలిగించకూడదు. లివర్కి ఎందుకంటే ఒక అద్భుతమైన రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది, ఏ అవయవానికి లేదు. లివర్లో ఇన్ఫ్యాక్ట్ మనకి గ్రీక్ మైథాలజీలో వాటిల్లోకి వెళ్తే లివర్ని ఒక ఈగిల్ వచ్చి తినేసేది. ప్రోమెథియస్ అని ఒక ప్రిన్స్. ఆ ప్రిన్స్కి పనిష్మెంట్లో, అంటే గ్రీక్ మైథాలజీ ఇది, ఆ ప్రిన్స్కి పనిష్మెంట్ ఏంటంటే కొండరాయికి కట్టేసి ఎవ్రీడే మార్నింగ్ కింగ్ యొక్క ఈగిల్ వెళ్ళి, జూస్ అని ఆయన కింగ్ ఈగిల్ వెళ్ళి ఆ డేగా లివర్ని తినేసేది రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తినడానికి వచ్చేప్పటికి లివర్ పెరిగిపోయి ఉండేది. అంటే ఇట్స్ జస్ట్ మైథాలజీ, బట్ అంటే లివర్కి అంత రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. సో ఆ రీజనరేషన్ కెపాసిటీ మూలంగా ఏమవుతుందంటే లివర్కి ఏమన్నా పొరపాటున డ్యామేజ్ అయినా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చో లేకపోతే ఇంకో కారణం మూలంగానో లివర్ డ్యామేజ్ అయినా లివర్ తనకి తాను కోలుకుంటుంది. అయితే మనం చేసేటువంటి కొన్ని దురలవాట్ల మూలంగా, పర్టికులర్గా ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే లివర్ యొక్క ఆరోగ్యం అనేది అంత బాగుంటుంది. రెండోది ఇవాళ రేపు చాలా కామన్గా వినేటువంటి పదం ఫ్యాటీ లివర్. ఇది కూడా చాలా ప్రమాదకరమైన ఇబ్బంది. అంటే ఫ్యాటీ లివర్ అని ఏదో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనగానే కంగారు పడద్దు. అయితే మనకున్నటువంటి జీవన సరళి మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్కి దూరంగా ఉండడం, స్థూలకాయం రాకుండా చూసుకోవడం, అధిక బరువు పెరగకూడదు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉండాలి, రెడ్ మీట్ ఐటమ్స్ తగ్గించాలి. చాలామందికి ఏంటంటే ఎవ్రీడే నాన్ వెజ్, ప్రతి పూట నాన్ వెజ్ లేనిదే మనకి కొందరికి ముద్ద దిగదు. అది మంచిది విషయం కాదు. ఎర్ర మాంసం పర్టికులర్గా, దాంతో ఏంటంటే చాలామంది ఈ అడవి మాంసము, పోర్క్ కానీ, బీఫ్ కానీ, ఈవెన్ మటన్ కూడా కొంతవరకు దీంట్లో ఎర్ర మాంసం ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా లివర్కి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ మూలంగా కూడా మళ్ళీ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సరి అయిన జీవనశైలిని అలవాటు చేసుకొని సరైన ఆహారపు అలవాట్లు, సమతుల్యమైన ఆహారం, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినాల్సిందే, ఎర్ర మాంసము అవసరమే శరీరానికి, అదేవిధంగా సమతుల్యమైన ఆహారం. దాంట్లో ఆకుకూరలు ఉండాలి, కాయగూరలు ఉండాలి, పండ్లు ఉండాలి, మిల్లెట్స్ ఉండాలి. ఈ విధంగా ఒక నాన్ వెజిటేరియన్ ఉండాలి, ఎగ్ ఉండాలి, ఫిష్ ఉండాలి, సీ ఫుడ్ ఉండాలి. ఈ విధంగా ఒక సమతుల్యమైన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడము, దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయడము,
బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం, వీటి మూలంగా ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ రాకుండా దాని మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అనేక రకాల ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా ఈ వాటర్ అండ్ ఫుడ్ బాండ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా ఈ కంటామినేటెడ్ బ్లడ్ ప్రోడక్ట్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఫర్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్. వీటిల్లో ఏంటంటే కంటామినేటెడ్ బ్లడ్, దాని మూలంగా అన్సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంక్స్ నుంచి బ్లడ్ తీసుకోవడము, లేకపోతే నీడిల్ ప్రిక్స్, ఈ విధమైన వాటి మూలంగా ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్, సి ఇన్ఫెక్షన్స్ రావడము, దాని మూలంగా లివర్ అనారోగ్యానికి గురి కావడం కూడా మనం చూస్తుంటాం.